అమరావతి ఉద్యమంలో పాల్గొన్న మరొకళ్ళకి పదవి దక్కింది. అప్పట్లో ఎవరు రాయపాటి శైలజ అమరావతి ఉద్యమంలో పాల్గొన్న ఆవిడకి మహిళా చైర్పర్సన్ ఇచ్చారు. ఆ తర్వాత మన బాలకోటయ్యకి ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. ఇప్పుడు వచ్చేటప్పటికి ఈయనకి ఏకంగా రెరా పదవి ఇచ్చారు. రెరాకి సంబంధించినటువంటి పదవి ఈయన ఇంతకుముందు ఆర్ఏ శివారెడ్డి బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలో జాయింట్ సెక్రటరీగా ఉన్నారు. అలాగే విజయవాడ అధ్యక్షుడిగా కూడా చేశారు. క్రెడాయ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా చైర్మన్గా కూడా వ్యవహరించారు. ఆయనకి ఇప్పుడు ఏకంగా ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ చైర్మన్గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం ద్వారా ఓ పెద్ద నజరానా ఇచ్చినట్టే. అంటే ఇవాళ రియల్ ఎస్టేట్ ఎవరైనా అపార్ట్మెంట్ కట్టాలన్నా లేకపోతే విల్లాలు కట్టాలన్నా రెరా అప్రూవ్డ్ ప్లాన్సే అయి ఉండాలి. అంటే ఒకవేళ కనుక ఆ ఫ్లాటు కి డబ్బులు తీసుకుని కట్టకపోతే కనుక రెరా వాళ్ళే వాళ్ళకి ఇప్పించాలి ఆ సదరు కస్టమర్స్కి. ఈ వ్యవహారాలను చూసి అత్యంత బాధ్యతాయుతమైనటువంటి వ్యవస్థ రెరా. అలాంటి దానికి ఆయనకి ఆ పదవి దక్కడం అన్నటువంటిది అమరావతి ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన ఆయనకి కీ పొజిషనే ఇచ్చారు చంద్రబాబు గారు అని చెప్పుకోవచ్చు.